పాకిస్తాన్లోని ఓ యూనివర్సిటీ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భారత్కు చెందిన ప్రాచీన భాషా సంస్కృతాన్ని కోర్సుగా ప్రవేశపెట్టింది. అంతేకాదు మహాభారతం, భగవద్గీత పాఠాలు కూడా బోధించేందుకు సిద్ధమైంది. దేశ విభజన తర్వాత సంస్కృతం పాక్లో అడుగుపెట్టింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఈ భాషతో పార్ట్ టైం కోర్సును ప్రారంభించింది. ఇక అంతకుముందు 3 నెలలుగా వారాంతపు వర్క్షాప్ కోర్సుగా ప్రవేశపెట్టగా అనూహ్య స్పందన లభించింది. 2027 నాటికల్లా పూర్తిస్థాయి కోర్సుగా మార్చేందుకు వర్సిటీ సిద్ధమవుతోంది. ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీలో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ షాహిద్ రషీద్ ఈ మార్పునకు ప్రధాన కారణం. గతంలో అరబిక్, పార్సీ భాషలపై పట్టు సాధించిన ఆయన ఏడాది పాటు కష్టపడి సంస్కృతం నేర్చుకున్నారు. ఇందుకోసం క్రేంబ్రిడ్జ్ సంస్కృత పండితురాలు ఆంటోనియా రూపెల్, ఆస్ట్రేలియా ఇండాలజిస్ట్ మెకాకామస్ టేలర్ వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందారు. ప్రాచీన భాషలో మానవ జాతికి చాలా జ్ఞానం ఉంది. సంస్కృతం ఈ ప్రాంతానికి చెందింది. ఇక పాణిని గ్రామం ఇక్కడే ఉంది. అలాగే ఇది ఒక సంస్కృతానికి స్మారక చిహ్నం. అందుకోసమైనా మేము ఖచ్చితంగా నేర్చుకోవాలి. సంస్కృతం ఏ ఒక్క మతానికి మాత్రమే చెందింది కాదు. భారతదేశంలోని హిందువులు, సిక్కులు అరబిక్ నేర్చుకుంటే, పాకిస్తాన్లోని ముస్లింలు సంస్కృతం నేర్చుకుంటే భాషలు అనేవి అడ్డంకులు కాకుండా ఇక వంతెనలుగా మారతాయి. ఇది దక్షిణాసియాకు కొత్త ఆశాజనక ఆరంభం అవుతుంది అని రషీద్ అంటున్నారు.